ముందుగా ఒక వాయిస్ ఇందాం. मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में ये कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून खून कहता मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा. तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. तू 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 दबाव डाल रहा है इस्लामाबाद पर. हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह. तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे. सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. ఇది నువ్వు పాకిస్తాన్కి నీళ్లు ఆపితే నీ ప్రాణం తీస్తాం అంటూ మోడీని హెచ్చరిస్తున్నారు. నిజంగా ఆ సీన్ ఉంటుందా? ఒక్కసారి చేసి చూస్తే, ఆ విధమైనటువంటి దాడికి దిగితే ఆ తర్వాతన ఊరుకునేటటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉంటుందా? ఇదేమి పాతకాలపు జమానా కాదు. వెంటనే ఏమవుతుంది? పాకిస్తాన్ మీద అణుబాంబే పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎవ్వడు ప్రపంచంలో ఆపడం. ఎందుకంటే ఇవాళ రష్యాని ఏమన్నా ఆపగలిగారా? ఉక్రెయిన్ ఏమన్నా ఆపగలిగారా? ఇజ్రాయెల్ని ఏమన్నా ఆపగలిగారా? ఇరాన్ని ఏమన్నా ఆపగలిగారా? అక్కడ ఏమైనా జరుగుతున్నటువంటిది అణుబాంబే వేసినా మూసు కూర్చోవలసిందే. ఏం చేస్తారు? ఆంక్షలు పెడతారు అంతే. ఒక్క అణుబాంబు చాలు పాకిస్తాన్ మొత్తం తుడుచుకుపోవడానికి. 4 అణుబాంబులు చాలు పాకిస్తాన్ బంగ్లాదేశ్ తుడిచిపెట్టుకుపోవడానికి. మళ్ళీ రాబోయేటటువంటి 100 సంవత్సరాల పాటు ఉగ్రవాది పుట్టడానికి కూడా భయపడతాడు. ఉగ్రవాదం అనే దానికి ధైర్యం ఏంటంటే విచ్చలవిడితనాన్ని అంగీకరించే మనస్తత్వం, విచ్చలవిడితనాన్ని మంచిగా నేరేటివ్గా చిత్రీకరించేటటువంటి తత్వం. ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి, గోద్రా అనే చోటన ఒక 70 మందిని చంపేసి తగలబెట్టేసి రామ పేరెత్తాలంటే, శ్రీరామ్ అనాలంటే భయపడాలన్నటువంటి ప్రయత్నం చేశారు. జై శ్రీరామ్ అనాలంటే వణకాలన్న ప్రయత్నం చేశారు. అయోధ్య పేరెత్తాలంటే భయపడాలన్న ప్రయత్నం చేశారు. మళ్ళీ కరసేవకి రావాలంటే వణికించాలన్న ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో కనబడ్డ వాళ్ళని కలబడ్డట్టు కాల్చేశారు ఆనాడు ఉత్తరప్రదేశ్లో అయోధ్యకు వెళ్ళిన శ్రీరామ సేవకుల్ని. ఏమయ్యింది? ఆగిందా హిందూ సమాజం? పోరాటం ఆగిందా? ఫైనల్గా ఏమైంది? గోద్రాలో ఆ ఘటన జరిగిన తర్వాత ఈ రోజు వరకు మళ్ళీ మత కలహం జరగలేదు. అక్కడున్నటువంటి రామసేవకులు కరసేవకుల్ని చంపిన తర్వాతన ఏం జరిగింది? ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు మత కలహం చేయాలంటే వణుకు పుట్టింది. 30 సంవత్సరాలు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడైనా సరే ఇంతవరకు ఒగ్గబట్టున్నది ఈ జాతి, ఒగ్గబట్టున్నది యువత. నిన్నటి దాకా కూడా ఏమో అదేదో సంబంధం లేదంట అన్నట్టే ఉన్నారు. ఇవాళ మధ్యతరగతి కదిలింది. ప్రతి హిందూ యువకుడిలో కదులుతోంది. ప్రతి హిందూ యువతలో కూడా కసిరేగుతోంది. ప్రతి మహిళలో కూడా కోపం వచ్చింది. ఇంతవరకు వాళ్ళకి మార్గనిర్దేశనం చేసేవాళ్ళు లేరు. ఈ దఫా ఒక్కసారి ముట్టుకు చూస్తే ప్రాణాలు కాదు దేశాలే బూడిదైపోతాయి. మీరు ప్రాణాలు తీయడానికి ముందుకొస్తే మీ దేశాలే బూడిదైపోతాయి. ఇది ఆశ కాదు, ఆవేశం కాదు, ఆలోచనతో చెప్తున్న అంశం.